రసెల్ ఒక రాడ్ నిర్ణయం తీసుకున్నాడు. అదే రిటైర్మెంట్. కేకేఆర్ తన్ని రిలీజ్ చేసినప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడిపాడంట రసెల్. రసెల్ అంటే ఒక పర్పుల్ అండ్ గోల్డ్ జెర్సీ మాత్రమే. ఇట్స్ అన్ ఎమోషన్. ఐ డోంట్ వాంట్ టు బీ ఫోటోషాప్డ్ ఇన్ డిఫరెంట్ కలర్ జెర్సీ ఆన్ సోషల్ మీడియా అంటూ అన్నాడు రసెల్. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు రసెల్ లాయల్టీ ఏంటో చెప్పడానికి. తనకి ఆడే అవకాశం ఉన్నా ఆడితే కేకేఆర్కే ఆడతానంటూ కెరియర్ని కూడా తృణప్రాయంగా వదిలేశాడు. నిజంగా రసెల్ లాయల్టీకి హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఆండ్రే రసెల్ సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఆక్షన్లోకి ఒక సాధారణ రసెల్గా ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు గంభీర్ కేకేఆర్ ఆక్షన్ ప్యానల్కి ఒక్కటే మాట చెప్పాడంట. 140 km/h స్పీడ్తో బౌలింగ్ చేస్తూ అంతే పవర్తో హిట్టింగ్ చేయగల ప్లేయర్ని ఇగ్నోర్ చేస్తామా? ఇఫ్ ఇన్ కేస్ ఇగ్నోర్ చేస్తే దట్స్ కాల్డ్ స్టూపిడిటీ అన్నాడు. ఇక కెప్టెన్ మాటకి జీహుజూర్ అంటూ రసెల్కి రెడ్ కార్పెట్ వేసి కేకేఆర్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఒక నార్మల్ ప్లేయర్గా వచ్చిన రసెల్ని డ్రే రస్గా మలిచింది కేకేఆర్. అండ్ కేకేఆర్ గ్లోబల్ ప్రాజెక్ట్లో మెంబర్గా ట్రిన్బాగో నైట్ రైడర్స్కి, అబుదాబి నైట్ రైడర్స్కి, లా నైట్ రైడర్స్కి ఆడుతూ వచ్చాడు. అలా ఫైనల్గా ఐపీఎల్లో ప్లేయర్గా ఫుల్ స్టాప్ పెట్టిన ఆ పవర్ ప్యాక్డ్ బ్యాటర్ పవర్ కోచ్గా పర్పుల్ అండ్ గోల్డ్కి మళ్ళీ రాబోతున్నాడు. ఒక ప్లేయర్ని వేరే జెర్సీలో చూడాల్సి వస్తే కేవలం ఫ్యాన్స్ మాత్రమే హర్ట్ అవుతామేమో అని ఇన్నాళ్ళు అనుకున్నాను. ప్లేయర్స్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ప్లేయర్స్ కూడా హర్ట్ అవుతారని. ఎంతలా అంటే కెరియర్కి కూడా ఎండ్ కార్డు వేసుకునేంతలా అని రసెల్ని చూస్తే కానీ అర్థం కాలేదు. నాకు రాయల్టీ కంటే లాయల్టీనే ముఖ్యమంటూ రసెల్ తీసుకున్న డెసిషన్పై మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేసేయండి.